దాదాపుగా నెల రోజుల పాటు అజ్ఞాతంలో ఉన్నటువంటి జోగి రమేష్ నిన్న తొలిసారిగా మీడియా ముందుకు రావడం జరిగింది. ఎందుకు వచ్చాడు అంటే నెల రోజుల పాటు పరారీలో ఉండి అరెస్టు భయంతో పరారీలో ఉన్నటువంటి జోగి రమేష్ తాజాగా ఉమెన్ కోర్టు నుంచి కొంత రక్షణ లభించింది. తాత్కాలికంగా వారి అరెస్టుకి అడ్డుకట్ట కోర్టు వేయడంతో ఇప్పుడు బయటకు వచ్చాడు. అంటే నెల రోజుల పాటు అరెస్టు భయంతో పరారీలో ఉన్నటువంటి జోగి రమేష్ నిన్న బయటకు వచ్చాడు. ఓకే, రైట్, బాగానే ఉంది. సాధారణంగా బయటకు వచ్చి కేసు అంశానికి సంబంధించి ఏదన్నా మాట్లాడితే బాగుండేది. ఆయన కేసు అంశం గురించి మాట్లాడింది తక్కువను, పార్టీ నేతల గురించి, పార్టీల గురించి, తన మీద జరిగినటువంటి ప్రచారం గురించి మాట్లాడింది కూడా ఎక్కువ. ఏమంటాడంటే ఈయన బాధ ఏంటంటే మా కుటుంబ వ్యవహారాన్ని పబ్లిక్ చేసేసి దాని మీద రచ్చరచ్చ చేసేసి వీడియోలు వేసేసి వ్యూస్ కోసం రకరకాల థంబ్నెయిల్స్ పెట్టేసి నన్ను నా కుటుంబాన్ని రోడ్డున పడేశారు అన్నట్టుగా జోగి రమేష్ మాట్లాడాడు. దీంట్లో ప్రధాన పాత్ర మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ ఐటీడీపీది, అలాగే తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాది అని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా, ఈ వ్యవహారం మొత్తాన్ని కూడా బయటికి తెచ్చింది ఎవరు? మొదటగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వ్యవహారాన్ని బయటికి తెచ్చింది ఎవరు? జోగి రమేష్ కోడలు. మరి జోగి రమేష్ కోడలు బహిరంగంగా కేసు పెట్టి ఆయన మీద కంప్లైంట్ పెడితే అది పబ్లిక్ అయింది తప్ప ఇందులో తెలుగుదేశం పార్టీ ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా? తెలుగుదేశం పార్టీ ఏమైనా బలవంతంగా బయట పెట్టించిందా? పోనీ లేదు, తెలుగుదేశం పార్టీయే చేయించిందని అనుకుంది కాసేపు. జోగి రమేష్కి సంబంధించి వాళ్ళ కొడుకు సంబంధించి ఆడియో కాల్స్, వీడియో కాల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని స్వయంగా జోగి రమేష్ పెద్ద కోడలో విడుదల చేసింది అని కూడా చెప్తున్నారు. మరి వాటిలో వీడియోల్లో కానీ ఆడియోలో కానీ ఉన్నది అబద్ధమా? జోగి రమేష్ వాళ్ళ ఫ్యామిలీతో కూర్చుని సెటిల్మెంట్ చేసినప్పటి వీడియో ఒకటి ఉంది. సో ఆ జోగిరాజు చెప్పాడు, నాకు ఇష్టం లేదు, బలవంతంగా మీరే పెళ్లి చేశారు, నాకేంటి సంబంధం అన్నట్టుగా చెప్పాడు. ఇది అబద్ధమా? మీ ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీకి మధ్య సెటిల్మెంట్లు జరిగిన మాట అబద్ధమా? జోగిరాజు ఫోన్ చేసి నువ్వు ఇంకా రావద్దు, నువ్వు అక్కడే ఉండు, మీ అమ్మా నాన్న దగ్గర, నా దగ్గరికి రావద్దు, మా ఇంటితో నీకు సంబంధం లేదు అని చెప్పి జోగిరాజు మేఘనాను బెదిరించిన మాట అబద్ధమా? ఏది అబద్ధం ఇందులో తెలుగుదేశం పార్టీ ఇంట్రెస్ట్ ఏముంది? అది పబ్లిక్ అయిన తర్వాత అందరూ మాట్లాడతారు దాని గురించి అందరూ మాట్లాడతారు పబ్లిక్ అయిన తర్వాత. మీ నాలుగు గోడల మధ్య జరిగినప్పుడు ఎవరు దాని జోలికి రారు, అప్పుడు వస్తే తప్పు. మీ నాలుగు గోడల మధ్య జరిగే ఘటనలోకి తొంగి చూస్తే తప్పు. కానీ మీ అసలు ఇష్యూనే పబ్లిక్ అయిపోయి మీరేం వరకట్నం కోసం వేధించారని కంప్లైంట్ పెట్టింది, తనను చంపాలని ప్రయత్నం చేశాడు జోగి రమేష్ అని స్వయంగా హత్యాయత్నం కేసు పెట్టింది. జోగి రమేష్ మీద చేసినటువంటి ఆరోపణలు ఇవి. అలాగే మతం గురించి చేసినటువంటి ఆరోపణలు ఇంకా దారుణమైనవి. పైగా నిన్న జోగి రమేష్ ఏమంటాడంటే నా భార్య బైబుల్ చదవటం తప్ప. నీ భార్య బైబుల్ చదవటం తప్పు కాదే, తప్పు అని ఎవరన్నారు? నీ భార్య బైబుల్ చదివితే నువ్వు వెళ్ళి గతంలో కనకదుర్గమ్మ దగ్గర ఏదో ప్రమాణం చేసావు చూసావు, అది తప్పు. నిజంగా నువ్వు ఏ దేవుడిని నమ్మావో ఆ దేవుడి మీద ప్రమాణం చేయి, తప్పులేదు. నువ్వు యేసుప్రభువు మీద ప్రమాణం చేస్తానని యేసుప్రభువు మీద ప్రమాణం చేయి, బైబిల్ మీద ప్రమాణం చేయి. నువ్వేమో క్రిస్టియానిటీని నమ్ముకుని, నీ భార్య క్రిస్టియానిటీని నమ్ముకుని నువ్వు వెళ్ళి కనకదుర్గమ్మ మీద ఒట్టంటే ఎవరు నమ్ముతారు? ఈరోజు ఇంకో అంటే సోషల్ మీడియాలో ఏం నడుతుందో తెలుసా? ఆ రోజు దొంగ మతం మారి వెళ్ళి అంటే నీ మతం మీద కాకుండా పరమతం మీద నువ్వు ఒట్లేసావు కాబట్టి నీ బతికిట్ట అయిపోయిందని చెప్పి సోషల్ మీడియాలో నడుస్తున్నాయి. కాబట్టి జరిగిన ఘటనకి పార్టీలకి సంబంధం లేదు, వ్యక్తులకి సంబంధం లేదు. అది పబ్లిక్ అయిన తర్వాత ఎవడైనా మాట్లాడతాడు. మాట్లాడొద్దంట మీరు సరిపోరు. మీరు ఏదైనా ఉంటే నాలుగు గోడల మధ్య తేల్చుకోండి. బట్ అలా కాకుండా అది రచ్చకెక్కిన తర్వాత మీరు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడతారు. ఇంకో మాట ఈయన మాట్లాడాడంటే మీ ఇళ్లలో ఫ్యామిలీలు లేవా? మీ ఇళ్లలో ఆడవాళ్ళు లేరా? నేను ఏ రోజైనా సరే కించపరిచానా? నేను ఎవరి గురించి అయినా వ్యక్తిగతంగా మాట్లాడానా? మరి నా గురించి ఎందుకు మాట్లాడుతున్నారని చెప్పి నిన్న జోగి రమేష్ సుద్దపోస మాటలు చెప్పాడు. ఆయన ముందుగా ఆయన ఏం మాట్లాడాడో ఒకసారి వినండి. ఎంత దిగజారిపోయిందేంటి? ఏదైనా మంచి సమస్యను తీసుకుంటారు కానీ ఇట్లా ఒక కుటుంబ సమస్యను తీసుకొచ్చి రోడ్డుని పెట్టి ఈ విధంగా దిగజారిపోయిన మా ఐటీడీపీ అని చెప్పేసి తెలుగుదేశం పార్టీలో వాళ్ళే చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఇంత దిగజారిపోతాడా, ఇంత నీతి లేనివాడా అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. దయచేసి చెప్తా ఉన్నా, మిమ్మల్ని ఏమి నేను కుటుంబ పరంగా గౌరవిస్తాం, బాధ్యత గల వ్యక్తులుగా గౌరవిస్తాం. ఏ రోజైనా వ్యక్తిగతంగా మిమ్మల్ని విమర్శించాం? దమ్ముగా రాజకీయాలు చేస్తా జోగి రమేష్, దమ్ముగా ఉంటాడు, అంతేగాని. విన్నారు కదా, ఏ రోజైనా సరే నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా విమర్శించానా? జోగి రమేష్ అనే వ్యక్తి దమ్ముగా రాజకీయం చేస్తాడు, రాజకీయాల గురించి మాత్రమే మాట్లాడతాడు అని చెప్పి జోగి రమేష్ అన్నాడు కదా. ఇప్పుడు నేను మీకు ఒక చిన్న వీడియో చూపిస్తాను, ఒకసారి చూడండి. వినండి ఒకసారి. మీ భాషలో పవన్ కళ్యాణ్ అవచ్చు, నా భాషలో అయితే పిచ్చుకోక. వీళ్ళందరికీ కూడా కరోనా వైరస్ కన్నా
మందు కనిపెట్టారేమో కానీ ఈ పిచ్చి కుక్కలకు మాత్రం ప్రస్తుతం మందు కనిపెట్టే పరిస్థితులు. విన్నారు కదా, పవన్ కళ్యాణ్ మీ భాషలో పీకే అంటే పవన్ కళ్యాణ్, కానీ నా భాషలో పిచ్చి కుక్క. కరోనా వైరస్ కైనా మందు కనిపెట్టారు కానీ ఈ పిచ్చి కుక్కలకు మాత్రం మందు కనిపెట్టలేదని చెప్పి ఎవరు మాట్లాడారు? జోగి రమేష్ ఇందాక అన్నాడు కదా, నేను ఎప్పుడైనా మీ గురించి మాట్లాడానా అని అన్నాడు కదా, అన్నాడు కాబట్టి మనం చూపిస్తున్నాం. ఇంకొక వీడియో కూడా ఉంది, ఒకసారి చూపిస్తా. నువ్వు పోరాడుతా ఉంటే, మాకు అన్నం పెడతా ఉంటే, ఈరోజు ముసలి నక్క నారా చంద్రబాబు నాయుడు, ముసలి నక్క నారా చంద్రబాబు నాయుడు మురుగుతూ ఉన్నాడు. నక్కలు శవాన్ని కూడా పిక్కు తింటాయన్నా, అటువంటి నారా చంద్రబాబు నాయుడు పేదలనే మా వాళ్ళనందరినీ కూడా పీక్కుతున్నాడు. మళ్ళా పీక్కు తినడానికి రోడ్డు మీదకి వచ్చాడు. విన్నారు కదా, ముసలి నక్క చంద్రబాబు నాయుడు అంట. ఏమన్నాడు? చంద్రబాబు నాయుడు గారి కనీసం వయసుకి కూడా గౌరవం ఇవ్వకుండా నక్కలు శవాన్ని పీక్కు తింటున్నట్టుగా ఈరోజు ప్రజల్ని పీక్కు తినడానికి చంద్రబాబు నాయుడు ముసలి నక్క రోడ్డు మీదకి వచ్చాడని చెప్పి ఎవరు మాట్లాడారు? జోగి రమేష్ మాట్లాడాడు. ఇంకా అవ్వలేదు, వినండి ఒకసారి. అందరూ కూడా తెలుసుకోవాలి. ఈరోజు ఇంకొకడు ఉన్నాడు, పిచ్చి కుక్క. ఎవరు? పవన్ కళ్యాణ్ అనేవాడు పిచ్చి కుక్క. ఏమయ్యా ఈ మాట మాట్లాడింది ఎవరు? పవన్ కళ్యాణ్ని వాడు వీడు అని సంబోధించడమే కాకుండా పవన్ కళ్యాణ్ని పిచ్చి కుక్క అని సంబోధించింది ఎవరు? జోగి రమేషే కదా. తర్వాత ఇంకో మాట కూడా మాట్లాడాడు, వినండి. ఏమయ్యా పవన్ కళ్యాణ్, పెళ్ళాన్ని మార్చడం కాదు, నువ్వు పెళ్ళాన్ని మార్చడం కాదు, ఎన్ని పార్టీలు మార్చావురా బాబు, నువ్వు ఎన్ని పార్టీలు మార్చావు? బిఎస్పి, బీజేపీ, టీడీపీ, సిపిఐ, సిపిఎం పెళ్ళాన్ని మారుస్తావు, పార్టీలు మారుస్తావు. మార్చడం అనేది, తార్చడం అనేది ఈ పవన్ కళ్యాణ్కి వెన్నతో పెట్టిన విచారం. విన్నారు కదా, పవన్ కళ్యాణ్ గురించి అత్యంత నీచంగా ఒక పబ్లిక్ మీటింగ్లో పెళ్ళాళ్ళ గురించి, పెళ్ళిళ్ళ గురించి, మార్చడం గురించి, తార్చడం గురించి అని చెప్పి చాలా నీచమైన కామెంట్లు చేసింది ఎవరు? జోగి రమేష్. ఇందాకేదో సుద్దపోసు కబురు చెప్పాడు కదా ఇందాక మనకి. ఏమని? నేను ఏ రోజైనా వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడానా, ఎవరి గురించి అయినా నేను మాట్లాడానా అని అన్నాడు. కాబట్టి బహుశా ఆయన మర్చిపోయి ఉంటాడు, కానీ సోషల్ మీడియా మర్చిపోదు, గూగుల్ మర్చిపోదు. ఇలా కొడితే అలాగ వచ్చేస్తాయి. సో పవన్ కళ్యాణ్ గురించి గతంలో చేసినటువంటి విమర్శలు ఒక పబ్లిక్ మీటింగ్లో ఎంత దారుణమైన వ్యాఖ్యలు చేశాడు? చంద్రబాబు నాయుడిని ముసలినక్క అంటాడా, పవన్ కళ్యాణ్ని పిచ్చుకొక్క అంటాడా, పెళ్ళాళ్ళని మారుస్తున్నాడు అని చెప్పి తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడతాడా? పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి జోగి రమేష్ ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఈరోజు మరి నువ్వు పవన్ కళ్యాణ్ భార్య గురించి నువ్వు మాట్లాడావు కదా, మరి ఈరోజు నీ కోడలు గురించి మాట్లాడారని చెప్పి నీకు బాధ కలిగింది కదా, మీ ఇంట్లో మీ భార్య గురించి మాట్లాడుతున్నారని చెప్పి నీకు బాధ కలిగింది కదా, నీ కొడుకు గురించి మాట్లాడుతున్నారని చెప్పి నీకు బాధ కలిగింది కదా. మరి ఆ రోజు నువ్వు పవన్ కళ్యాణ్ ఇంట్లో ఆడవాళ్ళ గురించి ఎందుకు మాట్లాడావా? నిండు అసెంబ్లీలో భువనేశ్వర్ గారిని అవమానించారా లేదా మీరు? నిండు అసెంబ్లీలో రాజకీయాలతో సంబంధం లేని భువనేశ్వర్ గారిని అవమానించారా లేదా? మరి ఆ రోజు నీ నోరు పడిపోయిందా? ఆ రోజు భువనేశ్వర్ గారిని అవమానించినప్పుడు ఎందుకు ఖండించలేదు? అందులో నువ్వెందుకు పాలు పంచుకున్నావు? ఆ రోజు భువనేశ్వర్ గారిని అవమానించడంలో నీ పాత్ర లేదా? చంద్రబాబు గారి ఇంటికి రౌడీల్ని, గోండాలను వేసుకెళ్ళి దాడికి వెళ్ళింది నువ్వు కాదా? ఇదా నువ్వు చేసే రాజకీయం? నువ్వు నీతి సూక్తులు మాట్లాడావు కదా, నువ్వు మాట్లాడావు కదా. చంద్రబాబు గారి ఇంటి దాడికి వెళ్ళావా లేదా? పవన్ కళ్యాణ్ని పిచ్చుకోకాని సంబోధించావా లేదా? చంద్రబాబు గారిని ముసలినక్క అన్నావా లేదా? పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి మాట్లాడావా లేదా? మరి ఇవన్నీ వ్యక్తిగత జీవితాలకు సంబంధించినవి కాదా జోగి రమేష్? నేను అడుగుతున్నా. నువ్వు ఇందాక నీతి వాక్యాలు మాట్లాడావు కదా, నా కుటుంబం గురించి. అవును, నీ బాధ కలిగి ఉండొచ్చు. నీ కుటుంబం గురించి రకరకాల కథనాలు, రకరకాల మాటలు వస్తే నీకు బాధ కలిగి ఉండొచ్చు. బహుశా అందుకే 4 రోజులు పారిపోయావు. పోలీసులకు దొరికితే ఎక్కడేం పొద్దు అవుద్దని మహిళా కోర్టు నుంచి రక్షణ వచ్చిన తర్వాతే బయటకు వచ్చావు. వచ్చిన తర్వాత నువ్వు మాట్లాడాల్సింది ఏంటి? నీ మీద వచ్చిన ఆరోపణ ఏంటి? దానికి నువ్వు ఇచ్చే వివరణ ఏంటి? దాని గురించి మాట్లాడటం మానేసి మళ్ళీ చంద్రబాబు గారి గురించి, లేకపోతే వాళ్ళ కుటుంబాల గురించి, వాళ్ళు ఏదో రాజకీయం చేశారని వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు నువ్వు. మీ సమస్యను బహిరంగం చేసింది మీ కోడలు, కేసు పెట్టింది మీ కోడలు, ఇష్యూని బయటికి తెచ్చింది మీ కోడలు, వీడియోలు బయటకు వచ్చాయి, అందులో నువ్వు ఉన్నావు, నీ కొడుకున్నావు, నీ భార్య ఉంది. తరువాత జనం దాని గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. పబ్లిక్ అయిన తర్వాత మాట్లాడటం మొదలుపెట్టారు. కానీ నువ్వు
అసలు రాజకీయాలతో సంబంధం లేని ఇంట్లో ఆడవాళ్ళ గురించి నువ్వు మాట్లాడావు. మరి ఈరోజు నీతి సూక్తులు ఎలా చెప్తావా జోగి రమేష్? నీతి సూక్తులు ఎలా చెప్తావు? నువ్వు చేసిన పనులేంటి? కర్మ వదిలిపెట్టదు ఎవరిని. రిటర్న్ గిఫ్ట్ అంటారు కదా, అదే ఇది. ఆ రోజు నీ అధికారం ఉంది కాబట్టి నువ్వు చంద్రబాబుని మాట్లాడావు, పవన్ కళ్యాణ్ మాట్లాడావు, ఇళ్లలో ఆడవాళ్ళ గురించి మాట్లాడావు, భువనేశ్వర్ గారి గురించి మాట్లాడావు. కర్మ చూడు ఎలాగొచ్చి పడిందో. ఈరోజు నీ ఇంట్లో నీ పెద్ద కోడళ్ళ చేతే నీకు మాటలు పడే పరిస్థితి వచ్చింది. నీ మీద ఆరోపణలు ఎవరు చేసింది? నీ ఇంట్లో మహిళ కదా చేసింది. నువ్వు అన్నావు కదా నా కూతురుతో సమానమని. నీ పెద్ద కోడలే చేసింది ఆరోపణలు. సో ఎవరి గురించి ఎవరు మాట్లాడారు? నువ్వు నీతి సూక్తులు మాట్లాడుతున్నావు. నేను చెప్పేది ఒకటే, అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కర్మ రిటర్న్ గిఫ్ట్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఈరోజు నువ్వు ప్రెస్ మీట్ బాధపడ్డావు లేదా? నా కుటుంబం గురించి అన్నారు, నా కుటుంబం గురించి వీడియోలు వేశారు, నా కుటుంబం గురించి పోస్టులు వేశారు. ఎస్, గతంలో నువ్వు చేసిన పనులే నీకు తిరిగి వచ్చాయి. కర్మ అంటే అదే. మనం ఏదైతే ఎదుటి వ్యక్తి చేస్తామో అది తిరిగి మనకు రావటం, అదే కర్మ. అది జోగి రమేష్కి వచ్చింది. కాబట్టి ఇక నుంచి అయినా జోగి రమేష్ అనే వ్యక్తి ఒళ్ళు దగ్గర పెట్టుకుని నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుండా వ్యవహరిస్తే ప్రజలు కూడా, ఇప్పుడు వైసీపీలో అనేక మంది ఉన్నారు, ఎవరి మీదకి ఇలా ఇంత స్పీడ్గా వెళ్ళట్లేదే. కార్యకర్తలు, ఏ పార్టీ కార్యకర్తలు అంత స్పీడ్గా వెళ్ళలేదే. జోగి రమేష్ మీదకి ఎందుకు వచ్చారంటే జోగి రమేష్ గతంలో వ్యవహరించిన తీరు అలాంటిది. మంత్రి పదవి కోసం చంద్రబాబు గారి ఇంటి మీద దాడి చేయటం, 2024లో టికెట్ల కోసం చంద్రబాబుని పవన్ కళ్యాణ్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. కర్మ వదిలిపెడద్దా? వదిలిపెట్టదు. దాని ఫలితమే ఇది. కాబట్టి ఇక నుంచి అయినా జోగి రమేష్ అనే వ్యక్తి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే మంచిది.